హాయ్ అండి. మా ఫ్యామిలీ అంతా కూడా ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి అయితే వచ్చేసామండి. ఇక గేటు లోపలికి అడుగు పెట్టగానే బాడీ అంతా కూడా ఒకలాంటి వైబ్రేషన్ వచ్చేస్తుందండి. అంతేకాదండి, గూస్ బంప్స్ వస్తున్నాయన్నా కూడా నమ్మశక్యం కాదండి, అంతలా ఉంటుందన్నమాట. ఇక చూడండి, టేబుల్స్ అన్నీ చక్కగా ప్రతి టేబుల్కి శివలింగం, ప్రమిదలు, పువ్వులు రెడీగా ఉంచుతారండి. మనం ఏమీ తెచ్చుకోక్కర్లేదండి, అన్నీ కూడా వీళ్ళ ఇస్తారనమాట. మనకు కావాల్సిన చోట ప్లేస్ చూసుకుని చక్కగా ఈ టేబుల్స్ ముందు కూర్చుని వాళ్ళు ఇచ్చిన వీటిని మనకి నచ్చినట్టుగా డెకరేషన్ చేసుకోవడమేనండి. ఇక ఫస్ట్ డే వచ్చాం కదండి, చాలా ప్రశాంతంగా ఖాళీగా ఉందండి. మేమైతే లేట్ అయిపోయింది, అసలు ప్లేసే దొరకదనుకున్నామండి. ఎందుకంటే ఆల్రెడీ 5:30 అయిందనమాట మేము లోపలికి రావడానికి. కానీ ఫస్ట్ డే మూలాన పెద్దగా జనం అయితే రాలేదండి. ఇక మేమైతే కాస్త దగ్గరలోనే ఒక మంచి టేబుల్ అయితే చూసుకుని చక్కగా డెకరేట్ చేసుకుంటున్నామండి. చూడండి, చాలా ఖాళీగా ఉందన్నమాట. ఇక మా టేబుల్ దగ్గర ఇలా వాళ్ళే ఇస్తారండి, పువ్వులు, ప్రమిదలు, శివలింగాన్ని పెట్టుకోవడానికి ఇలా ప్లేటు, ఇవన్నీ వాళ్ళే ఇస్తారండి. నేనైతే కొంచెం వాటరు, వరిపిండి తెచ్చుకున్నానండి. కొంచెం వాటర్ని చల్లుకుని పిండితో అయితే ముగ్గు వేసుకుంటున్నామండి. మన ఇష్టం అండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డెకరేషన్ అనేది చేసుకోవచ్చండి. దానికి ఏం అభ్యంతరాలు ఉండవన్నమాట. చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే అట్లానే ప్రమిదలు పెట్టేసుకుంటారు. మేమైతే చక్కగా అక్కని ముగ్గేయమంటే పద్మ ముగ్గేస్తుందండి. ఇలా ముగ్గేసుకుని కొద్దిగా పసుపు కుంకుమ కూడా నేను ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం వస్తానండి, దాని గురించి మనకి కొద్దిగా ఏంటి అనేది తెలుస్తుంది కదా. అందుకని పసుపు కుంకుమ పద్మం వేసుకోవడానికి అని చెప్పి నేను కొద్దిగా పసుపు కుంకుమ అయితే తెచ్చుకున్నానండి. అసలు అవి కూడా తెచ్చుకోక్కర్లేదు అనమాట, ఎందుకంటే అన్నీ వాళ్ళే ఇస్తారండి. మనం జస్ట్ వచ్చి వాళ్ళు ఇచ్చిన వాటిని మనం డెకరేట్ చేసుకుని దీపాలు పెట్టుకోవడమేనండి. ఈ విధంగా ముగ్గు అయితే వేసేసుకుని ఇప్పుడు ప్రమిదల్ని ఈ టేబుల్ అంతా కూడా మాకు ఎలా నచ్చితే అలా డెకరేట్ చేసుకుంటున్నామండి. అందులోనూ ఈరోజు జనం ఎక్కువగా రాలేదు కదండి, అందుకని ఈ టేబుల్ని మా ఫ్యామిలీ మాత్రమే యూజ్ చేసుకుంటున్నామండి. అదే జనం కనుక ఎక్కువగా వస్తే అందరము షేర్ చేసుకోవాలండి. ఇక మా బొడ్డోడు చూడండి, వాడు కూడా చక్కగా అమర్చేస్తున్నాడండి ప్రమిదలు. అసలే వీడు బాగా అల్లరి ఎక్కువ, వీడిని ఎలా తట్టుకోవాలనుకున్నాము, కానీ వాడు కూడా హెల్ప్ చేసేస్తున్నాడండి. ఇక ఇలా మాకు ఎలా నచ్చితే అలా ఈ ప్రమిదలన్నీ కూడా అమర్చుకోవడమేనండి. ఇంకా చాలా ఖాళీగా ఉన్నదండి, జనం అనేది రావట్లేదు అనమాట. ఫస్ట్ డే మూలనేమో మేబీ 6 దాటాక రావచ్చేమోనండి. 6 కల్లా స్టార్ట్ అయిపోతుందన్నమాట. చూడండి, చాలా ఖాళీగా ప్రశాంతంగా ఉందండి. మేము ఇప్పుడు కూడా లాస్ట్ డేస్లో వస్తాము, అప్పుడు కనీసం కూర్చోడానికి కూడా ప్లేస్ దొరకదండి. ఈ సంవత్సరం మాత్రం మేము ఫస్ట్ డే రావడం నిజంగా చాలా అదృష్టం అండి. అది కూడా మాకు దగ్గరలో టేబుల్ దొరికిందండి, నిజంగా చాలా అదృష్టం అండి. ఇక చూడండి, ఈ విధంగా అయితే డెకరేషన్ చేసేసుకున్నామన్నమాట. పువ్వులు కూడా వాళ్ళే ఇస్తారండి, పువ్వులతో కూడా అలంకరించేసుకున్నామండి. చాలామంది పువ్వులన్నీ చింపేసి టేబుల్ చుట్టూ వేసేస్తారనమాట. కానీ మాకు అలా నచ్చలేదు, పువ్వులు చింపడం ఇష్టం లేక వద్దన్నాను అక్కని, పువ్వులు చింపొద్దన్నాను. అందుకని చింపిన మట్టుకి ఆపేశారు. అలా పువ్వులతోనే మేము ఈ ప్రమిదల చుట్టూ కూడా డెకరేషన్ చేసుకున్నామన్నమాట. పువ్వులను చింపడానికి అస్సలు ఇష్టం ఉండదండి. చాలామంది గుడికి వెళ్ళినా కూడా పంతులు గారు చెప్పేది ఒకటే, పువ్వులు చింపొద్దు, పువ్వులా పెట్టండి, పువ్వుని చింపితే ఏమొస్తుంది, ఒక పువ్వుని అందంగా పువ్వులాగానే అలంకరించాలని చెప్తారు కదండి. అందుకని మేము చింపలేదన్నమాట, అవన్న పూలతోనే ఈ విధంగా అలంకరించుకున్నాము. ఇక ఒక్కసారి సెట్టింగ్ అంతా చూసేద్దామండి. చూడండి, సెట్టింగ్ మాత్రం ఎంత బాగా వేశారో.
కానీ ఈ సంవత్సరం కొంచెం డల్గానే ఉందండి, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకలాంటి వైబ్రేషన్ వచ్చేస్తుంది అనమాట మనకి. ఇక 6 అయిందండి, అభిషేకం అయితే మొదలైందనమాట. అభిషేకం చూద్దామని చెప్పి దగ్గరగా చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. మేము ఎప్పుడు కూడా లాస్ట్లో వస్తామన్నాను కదా, ఇంత దగ్గరగా వచ్చి అభిషేకం చూడడానికి కూడా ఉండదండి, ఎందుకంటే జనాన్ని దాటుకుని రావడం అనేది అస్సలు సాధ్యం కాదనమాట. ఫస్ట్ డే మూలాన, అందులోనూ చాలా ఖాళీగా ఉన్న మూలాన అభిషేకాన్ని కూడా దగ్గరగా చూడగలుగుతున్నామండి. ఈ ఈ దృశ్యం చూడడానికి కూడా 2 కళ్ళు సరిపోవండి, అంత ఇదిగా ఉంటుంది. అంతే కదండి, మన బాడీలో ఒకలాంటి తన్మయత్వం అనేది వచ్చేస్తుందండి, అది మాటల్లో చెప్పలేమన్నమాట. ఈ గ్రౌండ్లో ఉన్నంతసేపు కూడా మనకి ఏంటో ఒకలా ఉంటుందండి. ఆ పాటలు ఏంటి, సెట్టింగ్ ఏంటి, అంతా కూడా ఒక స్వర్గంలోనే మనం ఉన్నామా అన్నంత ఇదిగా ఉంటుందండి. ఇవన్నీ కూడా మాటల్లో చెప్పలేమండి, ఇది చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. ఇక అభిషేకం అయిపోయాక మనకి ఒత్తులు, పసుపు, కుంకుమ, అక్షతలు, అగ్గిపెట్టె, ఆయిలు, 2 క్యాండిల్స్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారండి. ఈ వీటితో మనం దీపాలు వెలిగించే టయానికి మనకి ఎలా నచ్చితే అలా డెకరేషన్ చేసుకుని ఈ ఆయిలు, ఒత్తులు అన్నీ వేసుకుని రెడీగా ఉంచుకోవడానికి ఈ వీటిని మనకి ముందే ఇచ్చేస్తారండి. ఇక మేమైతే చక్కగా ప్రమిదుల్లో ఒత్తులు వేసుకుని ఆయిల్ అయితే వేసుకున్నామండి. 4 బాటిల్స్ ఇచ్చేసారు ఆయిల్, చాలా ఎక్కువైపోయింది అనమాట. ఇంకా మాకు పక్కన వాళ్ళు అడిగిన వాళ్ళకి కూడా మేము 1 బాటిల్ అయితే ఇచ్చేసామండి. ఇక ఉన్న ఆయిల్ మాత్రం మొత్తం ప్రమిదుల్లో ఫుల్గా నిండిపోయేలాగా అయితే నింపేసామండి. ఇక ఒత్తులు వేసుకోవడం, ఆయిల్ వేసుకోవడం కూడా అయిపోయిందనమాట. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుని పూజలు జరుగుతాయండి. ఆ పూజలు చూస్తూ ప్రవచనాలు చెప్తారండి, ఆ ప్రవచనాలు వింటూ కూర్చోవడమేనండి. 9 వరకు కూడా ప్రవచనాలు, విఐపీలు వస్తారు కదండి, వాళ్ళు మాట్లాడేవి అవన్నీ వింటూ కూర్చోవడమేనండి. ఇదిగో చూడండి, ఇక మా టేబుల్ అయితే ఎంత చక్కగా అలంకరించేసుకున్నామండి. శివయ్యకి పసుపు కుంకాలతో కూడా పూజ చేసేసాము. ఇక మేము వచ్చిన రోజైతే కాళేశ్వర స్వామి, శుభానందదేవి కళ్యాణోత్సవం జరిగిందండి. కళ్యాణోత్సవం జరిగిపోయాక అప్పుడు స్వామివారిని పల్లకి ఊరేగింపుగా ఊరేగిస్తారండి. పల్లకి ఊరేగింపుగా ఊరేగించడం అంటే ఏమీ కాదండి, మన చుట్టూ ప్లేస్ ఉంటుందన్నమాట, గ్రౌండ్, అలా తీసుకొచ్చి మళ్ళీ యథా ప్లేస్లో పెడతారండి. ఇక అందరం కూడా చక్కగా దగ్గరగా వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట. పిల్లలతో ఉన్నప్పుడు కొంచెం వెళ్ళడం ఇబ్బంది అయిన వాళ్ళు కూర్చోవచ్చండి. వెళ్ళి చూడగలము అనుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా దగ్గరగా వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక కోలాటాలతో మరి ఊరేగిస్తారండి. కోలాటాలు కూడా ఎంత బాగా అంటే ఒక కన్నుల పండువేనండి. ఎంతమంది ఎన్ని రకాలుగా డ్రెస్సెస్ కానీ ఆ కోలాటం కానీ మన కళ్ళు, ఇదంతా కూడా మనం మాటల్లో చెప్పలేమండి, ఎందుకంటే మాటలతో చెప్తే సరిపోదండి. ఒక్కసారైనా సరే మనం ఈ ప్రాంగణంలోకి వచ్చి 5 నిమిషాలు నిలబడ్డామంటే నిజంగా మన జన్మ ధన్యమైపోయినట్టేనండి. అంత రంగరంగ వైభవంగా ఉంటుందన్నమాట. నిజంగా కోటి కాంతుల వెలుగులు, కొన్ని వేల మంది జనంలో మనం ఇంతటి భాగ్యాన్ని మన 2 కళ్ళతో చూడగలుగుతున్నామంటే భక్తి ఛానల్ వాళ్ళు మనకిచ్చిన ఈ అవకాశం నిజంగా చాలా రుణపడిపోతామండి వాళ్ళకైతేని. ఆ జన్మాంతం రుణపడి ఉంటామండి. ఇంతటి గొప్ప అవకాశాన్ని మనకు కలిగించి మనందరినీ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారంటే నిజంగా వాళ్ళకి మనం చాలా రుణపడిపోతామండి. ఎంతెంతో దూరాల నుంచి ఈ వైభవాన్ని చూడడానికైతే జనం కోకొల్లలుగా వస్తున్నారండి. అమ్మవాళ్ళు కూడా ఈ కోటి దీపోత్సవం కోసమనే పనిగట్టుకుని మరి వచ్చారనమాట. ఇంతటి భాగ్యాన్ని ఒక్కసారైనా చూడాలి అన్న ఆతృత, ఆరాటం అంతటి వాళ్ళని ఇంత దూరం రప్పించింది. టీవీలో చూడొచ్చండి, కానీ టీవీలో చూసేదానికి
నిజంగా స్వయంగా చూసేదానికి ఎంత తేడా ఉంటుంది అని వాళ్ళ కళ్ళల్లో కనిపించిన ఆనందమే చెప్తుందండి. అంతటి భాగ్యం నిజంగా మన కళ్ళతో చూడటం అనేది ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యమేమోనండి. ఈ కోలాటాలు కానీ మేళతాళాలు కానీ అస్సలు మాటల్లో వర్ణించలేమండి. అంతటి కన్నుల పండుగగా ఉంటుందన్నమాట. అసలు ఈ గ్రౌండ్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక పండగ వాతావరణం. ఏదో పెళ్ళి జరుగుతుంటే జనం ఎలా కిటకిటలాడిపోతారో అంతలా ఉంటుందండి. ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఊరు నుంచి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి వివాహం అయితే చేస్తారనమాట. అలాగే ఈరోజు కాళీశ్వరం నుంచి కాళీశ్వర స్వామిని శుభానందదేవి అంటారండి, పార్వతీమాతని. వాళ్ళ ఆ స్వామి అమ్మవార్ల వివాహం అయితే జరిగిందండి. ఇంతటి భాగ్యం అనేది మనకి భక్తి ఛానల్ నరేంద్ర చౌదరి గారి దంపతులు కలిగించడం అనేది చాలా అదృష్టం అండి. నిజంగా ఆ దంపతుల్ని, వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కార్యక్రమం ప్రారంభించి ఇది 13 సంవత్సరాలండి. ఇప్పటికీ 13 సంవత్సరాల నుంచి కూడా అంతకంతకి డెవలప్ చేస్తూనే కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారండి. ఇక కాళీశ్వర స్వామిని అయితే దగ్గరగా చూడండి. నేను జూమ్ చేసి మరీ తీసానండి ఈ వీడియోని. ఎంత కన్నుల విందుగా ఉందో చూడండి. ఉత్సవ విగ్రహం అనమాట, కాళీశ్వరం నుంచి తీసుకొచ్చారండి. ఇక ఈ స్వామివారు యథా ప్లేస్లో ఉన్న పక్కన మండపంలోకి పెట్టేస్తారండి. పెట్టాక అప్పుడు పరమేశ్వరుడి దగ్గర అఖండ దీపం వెలిగిస్తారండి. అఖండ దీపానికి మనం నమస్కరించుకుని అప్పుడు మన ముందున్న ఈ దీపాలన్నీ కూడా చక్కగా వెలిగించుకోవాలండి. చాలామంది స్వామివారు ఇలా ఊరేగుతున్నప్పుడే దీపాలు పెట్టేస్తారండి. అలా పెట్టకూడదు. పరమేశ్వరుడి దగ్గర అఖండ దీపం వెలిగించగానే గ్రౌండ్లో ఒక్కసారిగా లైట్లన్నీ ఆఫ్ చేసేస్తారండి. ఆ చీకటిలో అప్పుడు మనం దీపాలు అనేవి వెలిగించాలండి. అప్పుడు వచ్చే కోటి కాంతుల వెలుగు చూడడానికి మన కళ్ళు సరిపోవండి. ఇక మేమైతే చక్కగా దీపాలు అయితే వెలిగించుకున్నామండి. అలాగే పాపం అవకాశం లేక లాస్ట్లో వస్తారు కదండి, అలాంటి వాళ్ళకు కూడా మేము వెలిగించుకోమని చెప్పి చక్కగా వాళ్ళకు కూడా అగ్గిపెట్టెలు అనేవి ఇచ్చామండి. మనం ఎప్పుడు కూడా ఇటువంటి చోటుకు వచ్చినప్పుడు ఈర్ష్యాద్వేషాలతో ఉండకూడదండి. ఇదంతా మందే అన్నట్టు ఉండకూడదు. ప్రతి ఒక్కళ్ళము కూడా ఈ మహాసంగ్రామంలో పాల్గొనాలి. అలాగే మనం అవతల వాళ్ళకు కూడా ఒక అవకాశాన్ని ఇవ్వాలండి. ఎందుకంటే ఈ కోటి దీపాలు వెలిగించాక చాలామంది వెళ్ళిపోతారండి. అలా వెళ్ళకుండా సప్తహారతి ఇస్తారండి. దీనికి ఒక అరగంట టైం పడుతుందన్నమాట. తప్పకుండా ఈ సప్తహారతిని మనం స్వీకరించాలండి. బిల్వహారతి, నాగహారతి, నందిహారతి, సింహహారతి, రుద్రహారతి, కుంభహారతి, నక్షత్రహారతి అని చెప్పి సప్తహారతులు ఇస్తారండి. ఒక్కొక్క హారతికి దానివల్ల ఉండే ప్రయోజనం, ఫలితం అనేది చక్కగా వివరిస్తారండి. నిజంగా ఈ సప్తహారతులు అనేవి ఎక్కడ ఉండవేమోనండి. అంతటి భాగ్యం అనేది ఇక్కడేనేమోనండి. ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క హారతికి ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క హారతే ఇస్తారేమో, కానీ ఇవన్నీ కలిపి ఒకే చోట మన కళ్ళకి కట్టినట్లు చక్కగా వివరిస్తూ మనకి ఆ దర్శన భాగ్యం కలిగించడం అనేది నిజంగా అదృష్టం అండి. ఇది మన జన్మ పునీతమైనట్లేనండి వీటిని దర్శించడం వల్ల. ఈ హారతులు అనేవి కూడా ముగించేటప్పటికి 10:30 అయిందండి. ఇక అప్పుడు మాత్రం బయలుదేరామన్నమాట. ఇక ఒక్కసారి మీ అందరి కోసం కోటి దీపాల వెలుగులు చూసేయండి. ఇంతటి కోటి దీపాల వెలుగులు చూడడం అనేది నిజంగా అదృష్టం అండి. ఇవి టీవీల్లోనో ఫోనుల్లోనో చూడడం కదండి. ఇంతటి అదృష్టం అనేది ఒక్కసారి ఈ గ్రౌండ్లోకి వచ్చి మనం చూడగలిగితే నిజంగా జన్మ సార్థకత అనేది ఏర్పడుతుందండి. తప్పకుండా దగ్గరలో కానీ ఇటు హైదరాబాద్కి రాగలిగే దూరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కోటి వెలుగుల కాంతిని అయితే దర్శించుకోండి. నిజంగా ఎన్ని జన్మలు ఎత్తినా ఇలాంటి మహాభాగ్యాన్ని అయితే మనం చూడలేమండి. తప్పకుండా అందరూ కూడా వినియోగించుకోండి.
అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా 15 రోజులు జరుగుతుందండి ఈ కార్యక్రమం అనేది. 15 రోజుల్లో కూడా కనీసం ఒక్క రోజన్నా వచ్చి ఇంతటి మహాభాగ్యాన్ని పొందగలిగేందుకు ప్రయత్నించండి. మరి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ అందరి ఆశీర్వాద బలంతో తప్పక ముందుకు సాగుతానని ఆశిస్తున్నానండి. మరి కోటి దీపోత్సవానికి అందరూ వెళ్తారుగా.